0.064 kilometers. And Guntur side viaduct portion వచ్చేసి అది కూడా 0.23. Approaches less, sir. Approach dismantle కూడా చూపించాలి సార్. They don't accept this because we are not the final authority. It has to go to headquarters. Approach తీసినాకే మన Okay. I don't want them to back and forth, then they come back, you take another 2 weeks, then they take another 2 weeks. This is the proposal of the bid, sir. The 5 spans which railway lines have been crossing over. And it will be a risky thing, sir, because trains will be moving around the clock. As you explain yourself, sir. Actually, sir, Dismantling anyhow will be. traffic is there on the both sides, so approaches will be removed. see, actually, you need to show that. I am taking the responsibility for dismantling. 35 days, whatever they are asking, in sequential order they are asking, sir. It should be done in parallel, sir. who submitted? Whom you have submitted? See, for the past one and a half months. ఇది వచ్చి 0.168 kilometers. Total length of RE bound వచ్చి physical progress వచ్చేసి out of Let's go, keep going, start. Yeah, because it has been come to me weekdays ago, sir, and everything has been. మా మీరు కూడా రండి డిప్యూటీగా. ఓకే రెడీయా? సౌత్ సెంట్రల్ లైన్ పేరు సౌత్ సెంట్రల్ లైన్ పేరు సౌత్ సెంట్రల్ ఈయన రోల్ పేరు Sandeep Jain, sir. CEO Road Safety Project, sir. CEO. ఓకే ఓకేనా రెడీయా? అందరికీ ధన్యవాదాలు. గుంటూరు పార్లమెంటు పరిధిలో చాలా రైల్వే రిలేటెడ్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్స్ దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ రైల్వే బ్రిడ్జెస్, కొత్త రైల్వే బ్రిడ్జెస్, అదేవిధంగా కొంతమంది ప్రయాణికులు అడిగినటువంటి కొత్త ట్రైన్స్, ఇవన్నిటి మీద ఈ రోజున సికింద్రాబాద్ నుంచి ఈ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే అధికారులు అందరూ వచ్చారు. దాదాపుగా 2 hours రివ్యూ చేసాం. ఇందులో 1 by 1 తీసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జి ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనే దానికి ఇవి ఓన్లీ స్పెసిఫిక్ ఏజెన్సీస్ మాత్రమే చేయగలవు. దీని గురించి ఒక ఫార్ములా ఫైనలైజ్ చేశాం. ఎందుకంటే ఏజెన్సీస్కి రైల్వే అధికారులకి మధ్య ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అది కొంచెం డిలే అవుతూ ఉంది. ఫైనల్గా దీనికి టోటల్గా 500 tons లిఫ్ట్ చేసే ఒక క్రెయిన్ ఒక సైడు, ఇంకొక సైడ్ 300 tons లిఫ్ట్ చేసే ఇంకో క్రెయిన్, థర్డ్ ఒక బ్యాకప్ క్రెయిన్, ఈ 3 క్రెయిన్లు పెడతానికి కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు. సో ఇవన్నీ అప్రోచ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ ఇచ్చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ 160 total hours-లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఆ బ్రిడ్జ్ తీయటంలో. అదేవిధంగా ఆ బ్రిడ్జికి కావాల్సినటువంటి గట్టర్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా అప్రూవ్ చేశారు రైల్వే అధికారులు. ఇంకా రైల్వేలో ఒక్కటే పెండింగ్ ఉంది. ఒకటి మనకు ఆ ఏరియాలో ఒక రైల్వే ల్యాండ్ ఉంది పిల్లర్ దగ్గర, దాన్ని కూడా రైల్వే బోర్డుకి వెళ్ళిపోయింది అంతా క్లియర్ చేసుకొని. సో మెజారిటీ పనులు రైల్వే వాళ్ళే క్లియర్ అవుతూ ఉన్నాయి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఇంకా ఓన్లీ మనకు ల్యాండ్ అక్విజిషన్ ఉంది. దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను ఈ షాపుల వాళ్ళది. దానికి కూడా కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్ నోటీసు జాయింట్ కలెక్టర్ గారిని ఇవ్వమన్నాం. 90 days-లో అది తీసుకోవటానికి. ఈలోపు ఎమ్మెల్యేలు కానీ, రాజా గారు కానీ, మేయర్ గారు, అందరూ కమిషనర్ గారు వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడి ఎంతవరకు సాధ్యమైన వరకు సామరస్యంగా తీసుకోవడానికి ట్రై చేస్తాం. తర్వాత రెండోది నందివెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి టోటల్ 16 ఈ స్లాబ్స్ పెండింగ్ ఉంటే 5 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 11 పెండింగ్ ఉన్నాయి. ఈ 11 కూడా July 30th, 2026 కల్లా కంప్లీట్ చేసి August 1st week-లో ఓపెన్ చేయాలనేది కాంట్రాక్టర్లు అందరూ ఒప్పుకున్నది. అది హడ్డిల్స్ లేకుండా ముందుకు వెళ్తూ ఉంది. తర్వాత పెదపలకలూరు LC number 6 January 15th ఈ టెండర్స్ అయిపోయినాయి. January 15th దానికి అవసరమైతే January 15th టెండర్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఫైనలైజ్ చేస్తారు. అక్కడ మాకు 2.5 acre ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ ఉంది. అది జాయింట్ కలెక్టర్ గారు టేకప్ చేస్తా అన్నారు. ఇది February 1st week-లో శంకుస్థాపన పెట్టుకోవాలనేది మా ఉద్దేశం. LC number 3 ఇన్నర్ రింగ్ రోడ్, ఇది కూడా టెండర్ January 15th వెళ్తుంది. ఎందుకంటే ఒరిజినల్గా ఇన్నర్ రింగ్ రోడ్డు
ఇవన్నీ 7-8 మంత్స్ బ్యాక్ మనకి శాంక్షన్ వచ్చినా కూడా ఒరిజినల్ ఇన్నర్ రింగ్ రోడ్డుది చాలా కరువుగా ఇచ్చారు వీళ్ళు డిజైను. అయితే దీన్ని సికింద్రాబాద్ రైల్వే అధికారులు అంత కరువుస్ ఉంటే కరెక్ట్ కాదు, మళ్ళీ రీడిజైన్ చేయమంటే మొత్తం బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చి ఇప్పుడు స్ట్రైట్ డిజైన్ ఇచ్చారు సాధ్యమైనంత వరకు. దానివల్ల ఇది లేట్ అయింది. దీన్ని కూడా టెండర్ January 15th కాల్ ఫర్ చేస్తారు. March 3rd or 4th వీక్కి యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేయబోతోంది దీంట్లో. దీనికి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఒక 2 acres ఇష్యూ ఉంది, అది కూడా జాయింట్ కలెక్టర్ గారు టేకప్ చేస్తారు. తర్వాత LC నంబర్ 14 మంగళగిరి నిడమర్రు, దానికి 2 acres ల్యాండ్ అక్విజిషన్. అది యాక్చువల్గా ఏప్రిల్ ఎండింగ్ కానీ భూమి పూజ అవ్వదని చెప్తా ఉన్నారు, దానికి ఇంకా చాలా వర్క్ ఉంది. తర్వాత శ్యామలానగర్ ఒకటి, శ్యామలానగర్లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కాకపోయినా చాలా కన్స్ట్రక్షన్స్ అన్నీ పోతాయి కాబట్టి వాళ్ళకి ఏ ల్యాండ్ కావాలనేది జాయింట్ కలెక్టర్ గారికి ఆ డీటెయిల్స్ ఇస్తా అన్నారు 1 వీక్లో. ఇస్తే మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్లియర్ చేశాక మాత్రమే వాళ్ళు టెండర్స్కి వెళ్తా అన్నారు, ఎందుకంటే డిస్ట్రక్షన్ దగ్గర ఎక్కడన్నా అడ్డు తగిలితే ఇబ్బంది అవుతుందని. సో అది కొంచెం డిలే అవుతా ఉంది మన ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యే విధంగా. ఇవి కాకుండా నెహ్రూ నగర్లో ఒక ROBకి అడిగాం, రిక్వెస్ట్ పెట్టాం, అది చేస్తా అన్నారు. సంజీవయ్య నగర్ దగ్గర కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంది, దాన్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాం, దానికి సపరేట్గా రివ్యూ తీసుకుందామని. అదేవిధంగా మొండి గేట్ దగ్గర డ్రైనేజ్కి నజీర్ గారు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు, దానికి 6 to 8 crores వర్క్ శాంక్షన్ అయింది. అది కూడా టెండర్లు ఇవన్నీ ఎస్టిమేట్ చేయడానికి ఇంకో 2 to 3 months పడుతుందని చెప్తా ఉన్నారు దానికి. అదేవిధంగా మనం లాస్ట్ టైం గుంటూరు స్టేషన్లో వాటర్ లీక్ అయిందని చెప్పి మనం చేసి విజిలెన్స్ ఇస్తాం, దాని మీద వెళ్ళి మొత్తం ఎక్కడైతే లీక్స్ ఉన్నాయో ఆ లీక్స్ అన్ని ఫిల్ చేశారు. ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు స్టేషన్లోకి రాకుండా సపరేట్గా అడిషనల్ బోర్వెల్స్ అన్నీ క్రియేట్ చేసి వాళ్ళు మనకి ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే నెక్స్ట్ టైము ఇట్లాంటి వాటర్ లీకేజ్ ఉండదు అన్నారు. సో నెక్స్ట్ రెయిన్ సీజన్లో కానీ అది ఎంతవరకు కరెక్ట్ అయిందనేది మనకు తెలుస్తుంది. ఇవి కాకుండా ఇంకోటి ముఖ్యంగా రాజా గారు తెనాలిలో వందే భారత్ స్టేషన్ కావాలని ప్రజలు అడుగుతూ ఉంటే ఆ రిక్వజిషన్ తీసుకొచ్చారు, అది మనం రైల్వే అధికారులకు చెప్పాం. వీళ్ళందరూ సుముఖంగా ఉన్నారు, కన్సిడర్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, 100% ఫైనల్గా కానీ బట్ 75 to 80% తెనాలి నుంచి వందే భారత్ ఆగే విధంగా చేయబోతూ ఉన్నారు. వారందరికీ రైల్వే అధికారులకు ధన్యవాదాలు ఈ విషయంలో. ఇవి కాకుండా మాకు జనరల్గా గుంటూరు నుంచి మెడ్రాసు, గుంటూరు నుంచి బెంగళూరు, గుంటూరు నుంచి సికింద్రాబాద్ ఆల్రెడీ ఒక్కొక్క ఏరియాలో 5 to 7 ట్రైన్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడి నుంచి ఆరిజిన్ అవ్వాలి, మాకు సీట్స్ ఎక్కువ కావాలని అడుగుతూ ఉంటే వీళ్ళందరిని అడిగాం. వీళ్ళు డిమాండ్ ఎస్టిమేట్ చేశారు. డిమాండ్ ఎస్టిమేట్ చేసినప్పుడు వచ్చిన కంప్లైంట్స్ చూస్తే <50 వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. వాళ్ళకి <50 members వెయిటింగ్ లిస్ట్లో ఉంటే బిజినెస్ వైబిలిటీ కాదు, కాబట్టి ఇవి చేయలేమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరన్నా మాకు అంటే రిపీటెడ్గా వీటి గురించి వస్తూ ఉన్నాయి రిక్వెస్ట్లు. మీ అందరికీ మేము చెప్పేది ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళైనా కూడా కమర్షియల్ వైబిలిటీ ఉంటేనే చేయగలుగుతారు. కమర్షియల్ వైబిలిటీ లేనప్పుడు చేయటం కష్టం. అయినా కూడా ఇంకొకసారి డిమాండ్ ఎస్టిమేషను ఏదైనా పాసిబిలిటీ ఉందా అని అడిగాం, అవి కూడా చేస్తూ ఉన్నారు. స్పెషల్ ట్రైన్స్ ఇంకొకటి పండగ సీజన్లో స్పెషల్ ట్రైన్స్ కావాలని అడిగాం, ఆ స్మాల్ పీరియడ్లో దాన్ని డెఫినెట్గా కన్సిడర్ చేస్తానని చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ మెజారిటీ వాటి మీద కొంత క్లారిటీ, ముఖ్యంగా శంకర్ విలాసు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు, శ్యామలా నగరు, వీటన్నిటికీ ల్యాండ్ ఎక్విజిషన్ జాయింట్ కలెక్టర్ గారు, ఆ కోఆర్డినేషను, R&B అధికారులు, కొద్దిగా అక్కడక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ ఇష్యూస్ ఉన్నాయి నందివెలుగు బ్రిడ్జ్కి, దాని కోఆర్డినేషను, ఇవన్నీ క్లియర్గా చేసుకొని వచ్చాం. ఇవాళ మంచి మీటింగ్ జరిగింది. థ్యాంక్ యూ.